అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 1. అమ్మాయిలు సైన్స్ ల్యాబ్ కి వెళ్తే అన్ని కరెక్ట్ గా చేస్తారు. అదే అబ్బాయిలు మాత్రం సైన్స్ ల్యాబ్ లో ఇలాంటి ప్రయోగాలు ఎక్కువ చేస్తారు. అమ్మాయిలు నైట్ టైం నిద్రపోవాలంటే చాలా సింపుల్ గా పడుకుంటారు. అదే అబ్బాయిలు మాత్రం వాళ్ళ చేతులు ఎక్కడ ఉంటాయో వాళ్ళకే తెలియదు. అమ్మాయిలకి ఎగ్జామ్ ఉన్నాయంటే రాత్రి మొత్తం చదువుతారు. అదే అబ్బాయిలు మాత్రం బుక్ ఓపెన్ చేసిన 5 minutes కి ఇలా ఉంటుంది. అమ్మాయిలు బట్టలు ఉతుక్కోవాలంటే ఖచ్చితంగా గంటైనా పడుతుంది. అదే అబ్బాయిల బట్టలు మాత్రం ఉతికే విధానం ఇలా ఉంటుంది. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 2. అమ్మాయిల బర్త్డేస్ ఉన్నాయంటే వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్ గా చేస్తారు. అదే అబ్బాయిలు మాత్రం ఇలా కొత్తగా సెలబ్రేట్ చేస్తారు. అమ్మాయిలు కాలేజీకి వచ్చారంటే ప్రతిసారితో కూడా కలిసిమెలిసి ఉంటారు. అదే అబ్బాయిలు మాత్రం సార్ రాలేదంటే ఎక్కలేని సంతోషం వస్తుంది. అమ్మాయిలు ఎక్కడికైనా వెళ్తే చాలా స్టైల్స్ లో ఫోటో దిగుతారు. అదే అబ్బాయిలు మాత్రం ఒకటే స్టైల్ లో ఫోటో షూట్ ని కంప్లీట్ చేసుకుంటారు. అమ్మాయిలు జంతువులతో చాలా ప్రేమగా ఉండి వాటిని క్లీన్ గా చూసుకుంటారు. అదే అబ్బాయిలు మాత్రం వాటికి ఇలాంటి డ్రెస్సులు ఎక్కువ వేస్తారు. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 3. అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏజ్ లిమిట్ చూస్తారు. అదే అబ్బాయిలు మాత్రం ఏజ్ తో సంబంధం ఉండదు. అమ్మాయిలు వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ ని ఎవరికి కూడా షేర్ చేయరు. అదే అబ్బాయిలు మాత్రం ఫోన్ లో ఉన్న మొత్తం పాస్వర్డ్లు ఫ్రెండ్స్ కు చెప్పేస్తారు. అమ్మాయిలు టీవీలో బాత్రూమ్ యాడ్స్ వస్తే వెంటనే ముఖం తిప్పేస్తారు. అదే అబ్బాయిలు మాత్రం ఆ టైంకి అన్నం తింటున్నా కూడా యాడ్ ని కళ్ళార్పకుండా చూస్తారు. అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ ని చాలా రోజులు కలిస్తే హగ్ ఇస్తారు. అదే అబ్బాయిల పరిస్థితి మాత్రం ఇలా ఉంటుంది. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 4. అమ్మాయిలు బైక్ మీద వెళ్ళాలంటే ఓన్లీ 2 members మాత్రం వెళ్తారు. అదే అబ్బాయిలు మాత్రం షేర్ ఆటోలో పట్టించినంత మందిని పట్టిస్తారు. అమ్మాయిలు వర్షం పడుతుందంటే అసలు గాలు కూడా బయట పెట్టరు. అదే అబ్బాయిలు మాత్రం ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానంటే తుఫాను వచ్చిన ఆగరు. చాలా మంది అమ్మాయిల సండే ప్లానింగ్ ఒక కొత్త ప్లేస్ కు వెళ్తారు. అదే అబ్బాయిల సండే ప్లానింగ్ మాత్రం ఇలా ఉంటుంది. అమ్మాయిలు చదవాలంటే ఖచ్చితంగా ఒక షెడ్యూల్ వేసుకొని చదువుతారు. అదే అబ్బాయిలు మాత్రం బుక్ ఓపెన్ చేయగానే లాస్ట్ కి ఇలా ఉంటుంది. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 5. అమ్మాయిలు ఫోటోలు దిగాలంటే ఇలాంటి ఫోజులు ఎక్కువ పెడతారు. అదే అబ్బాయిల వెరైటీ మాత్రం ఇలా ఉంటుంది. అమ్మాయిలు 2000 పెట్టి డాన్స్ క్లాస్ కు వెళ్లి ఇలాంటి డాన్స్ వేస్తారు. అదే అబ్బాయిలు మాత్రం 90 వేసి 90 స్టెప్స్ వేస్తారు. అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఖచ్చితంగా రిచ్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అదే అబ్బాయిలు మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రెండ్షిప్ చేస్తారు. అమ్మాయిలు గుడికి వెళ్తే 10,000 వేసి ఒక కోరిక కోరుకుంటారు. అదే అబ్బాయిలు మాత్రం 10 రూపాయలతోనే 10,000 కోరికలు కోరుకుంటారు. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 6. చాలా మంది అమ్మాయిల లంచ్ బ్రేక్ ఇలా ఉంటుంది. అదే అబ్బాయిల లంచ్ బ్రేక్ మాత్రం సింగిల్ టీ అండ్ సిగరెట్ తోనే ఫినిష్ చేస్తారు. అమ్మాయిలు కొత్తగా బైక్ కొంటే ఎవరికి కూడా ఇవ్వరు. అదే అబ్బాయిలు మాత్రం నేను ట్రై చేస్తా అని గొడవ పడతారు. అమ్మాయిలు క్లాస్ రూమ్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. అదే అబ్బాయిలు మాత్రం ఇలాంటి క్రియేటివిటీ ఐడియాస్ ఎక్కువ చేస్తారు. ప్రతి అమ్మాయి కూడా వాళ్ళు తినే వస్తువు క్లీన్ గా లేకపోతే అసలు టచ్ కూడా చేయరు. అదే అబ్బాయిలు మాత్రం అది ఎలా ఉందని కూడా చూడకుండానే తినేస్తారు. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 7. అమ్మాయిలు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలంటే మినిమం 10,000 ఖర్చు అవుతాయి. అదే అబ్బాయిల ప్లానింగ్ మాత్రం ఇలా కొత్తగా ఉంటుంది. అమ్మాయిలు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాలంటే చాలా సైలెంట్ గా ఉంటారు. అదే అబ్బాయిలు మాత్రం ఫోన్ మాట్లాడకుండా డిస్టర్బ్ చేస్తారు. అమ్మాయిలు ఇంట్లో వంట చేయాలంటే చాలా సింపుల్ గా ఫినిష్ చేస్తారు. అదే అబ్బాయిల వంట మాత్రం ఇలా కొత్తగా క్రియేట్ చేస్తారు. అమ్మాయిలు షాపింగ్ కి వెళ్తే నార్మల్ గా షాపింగ్ ఫినిష్ చేసుకొని బయటకు వస్తారు. అదే అబ్బాయిల ఫ్రెండ్స్ మాత్రం అక్కడ ఉన్న బొమ్మలతో పెళ్లి చేపిస్తారు. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 8. అమ్మాయిలు బర్త్డేస్ ని చాలా నార్మల్ గా చేసుకుంటారు. అదే అబ్బాయిలు మాత్రం బర్త్డేస్ ని ఇలా వెరైటీగా చేసుకుంటారు. అమ్మాయిలు క్లాస్ కి లేట్ గా వస్తే అందరు కలిసి చిన్నగా క్లాస్ లోకి వెళ్తారు. అబ్బాయిలు కానీ లేట్ గా వస్తే అందరు కలిసి బంకు కొడతారు. అమ్మాయిలు కొన్న డోర్ మ్యాట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అదే అబ్బాయిలు మాత్రం మేడ్ ఇన్ ఇండియా డోర్ మ్యాట్స్ ని యూజ్ చేస్తారు. అమ్మాయిలు హోటల్ కి వెళ్తే అయిన బిల్లుని ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. అదే అబ్బాయిలు మాత్రం ఒక్కడికే బొక్క పెట్టి జంప్ అయిపోతారు.